నుంచి మనకు కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. సో ఈ చట్టాల గురించి ఒకసారి మీ అందరి సుముఖంగా ప్రజలకి ఒకసారి తెలియజేద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇప్పటిదాకా 3 చట్టాలు అంటే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకు దరిదాపు 1861 నుంచి తర్వాత పోతే 1977 కావచ్చు, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ 1872 కావచ్చు. ఈ 3 చట్టాలు మనకు బ్రిటిష్ టైమ్స్ నుంచి కూడా అవే చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ మనకు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది. సో వాటి పేర్లు చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి, అట్లాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి కరస్పాండింగ్ యాక్ట్, అట్లాగే భారతీయ సాక్ష్య అని 3 చట్టాలను కూడా రూపొందించారు. ఈరోజు 1/7/2024 నుంచి ఈ 3 చట్టాల్లో కూడా అమలు కావడం జరుగుతూ ఉంది. సో ఈ 3 చట్టాలకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వాటి యొక్క అంటే ప్రధానంగా ఎటువంటి చేంజెస్ అంటే వ్యవస్థలో ఆ యాక్ట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారే దాని మీద చూసినట్లయితే ఇది జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్, అంటే న్యాయ వ్యవస్థ మన ఇండియాకి, మన ఆలోచనలకు తగ్గట్టుగా, మన వ్యవస్థలకు తగ్గట్టుగా, మన సొసైటీకి తగ్గట్టుగా రూపొందించడం జరిగింది. ఏదైతే మనకు కలోనియల్ కొన్ని టెర్మినాలజీస్, కలోనియల్ లెగసీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెడుతూ మన కంట్రీకి సంబంధించి, మన యొక్క ఇండియన్ థింకింగ్కి సంబంధించి కూడా చట్టాలు రూపొందించడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్, అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం, అందరికీ కూడా న్యాయం ఒకటే అనే ఆ కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుందన్నమాట. అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా, వాళ్ళకి మనం ఎక్కువ జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 2 ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో, జీరో ఎఫ్ఐఆర్ అని ఒకటి, ఈఎఫ్ఐఆర్ అని ఒకటి. జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న ఇదితోటి దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు, ఒక కంప్లైంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈఎఫ్ఐఆర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫ్ఐఆర్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు ఎలా చేయాలి అనేది. అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్అవుట్స్ లాగిస్తాను. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది. అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా 173(2)(1) ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా మనము కంప్లైనెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిర్దిష్ట గడువు, దీంట్లో చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన 90 రోజుల లోపల ఏంది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఏందని మనం కంప్లైనెంట్కి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అట్లాగే రకరకాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కావచ్చు, వాళ్ళకి విక్టిమ్ హ్యాజ్ ఎ రైట్ టు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా యాక్ట్లో పొందుపరచడం జరిగిందనమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్, వాళ్ళకి ఏదైతే మేలు చేసే విధంగా ఉంటుందో ఆ విధంగానే ఈ చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పి ఈ విధంగా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. అట్లాగే ఒకసారి చూసినట్లయితే ప్రధానమైన మార్పులు ఏంటి చట్టంలో చూసినట్లయితే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహితకు వస్తే మొత్తం ఇదివరకు మనకు ఐపీసీ కింద దాదాపు 511 సెక్షన్లు ఉండేవి.
కానీ దాన్ని ఇప్పుడు 358 సెక్షన్లకి కుదించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనకు ఆ యాక్ట్లో ఉన్న లాంగ్వేజ్ కూడా మనకు బ్రిటిష్ ఇంగ్లీష్ ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉండేదంటే కొంత ఇంటర్ప్రిటేషన్ ఎలా అయినా ఇంటర్ప్రిట్ చేసుకునే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఈ లాస్ చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా ఏమంటాము ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీంతో మనకు కొత్తగా ఒక 20 సెక్షన్స్ కొత్త అఫెన్సెస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానమైన ఇదేమంటే కమ్యూనిటీ సర్వీస్. ఏదైతే కొన్ని అఫెన్సెస్కి మినిమం పనిష్మెంట్ ఉంటాయో ఆ పనిష్మెంట్ ప్లేస్లో వాళ్ళని కమ్యూనిటీ సర్వీస్ చేసే విధంగా చెప్పడం జరిగింది. సపోజ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ కేసు అయింది, లేకపోతే వాళ్ళ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఇది ఉంది, అలాంటి వాటిలో మనము వాళ్ళని ఒక 1 డే లేకపోతే ఫ్యూ అవర్స్ వాళ్ళకి కమ్యూనిటీ సర్వీస్ చేసే విధంగా కూడా చట్టంలో రూపొందించారు. అండ్ దాంట్లో ఉన్నాయి 5,000 పనిష్మెంట్ అయితే ఎన్ని డేస్ ఇవ్వాలి, తర్వాత 10,000 పనిష్మెంట్ అయితే ఎన్ని డేస్ అని అట్లా దానికి సంబంధించి ఉన్నాయి. అవి కూడా ఇది చాలా కొన్ని అఫెన్సెస్లో కూడా క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా పెంచడం జరిగింది. అంటే ఎస్పెషల్లీ అగేన్స్ట్ ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఉన్న వాటిలో కొంత పనిష్మెంట్ కూడా పెంచడం జరిగింది. అట్లాగే ఉమెన్కి సంబంధించి చిల్డ్రన్కి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లో తీసుకొని రావడం జరిగింది అనమాట. అంతకుముందు కొన్ని వెనక అట్లే ఉండి ఇప్పుడు కాకుండా వాళ్ళిద్దరికి సంబంధించిన అఫెన్సెస్ అన్నీ కూడా ఒకే చాప్టర్లోకి పొందుపరచడం జరిగింది అనమాట. అట్లాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత చూస్తే అది కూడా దీంట్లో 484 సెక్షన్స్ ఉండేది, ఇది మటుకు 531 సెక్షన్స్కి పెంచారు. ప్రొసీజర్స్ కొంచెం డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందున్న ఒక 177 సెక్షన్స్ని రీప్లేస్ చేశారు, కొత్తగా 9 సెక్షన్స్ యాడ్ చేశారు, అండ్ 14 సెక్షన్స్ని రిపీల్ చేయడం కూడా జరిగిందనమాట. అండ్ మొత్తం ఈ ప్రాసెస్లో మనకు టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అంటే ఎవిడెన్స్ కలెక్షన్ పార్ట్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందనమాట. దానికోసం అని చెప్పి ఈ సాక్ష్య అనే ఒక యాప్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ అది డెవలప్ చేసింది. అంటే మనకు సీన్ ఆఫ్ అఫెన్స్ దాన్ని వీడియోగ్రఫీ చేయటము, విట్నెసెస్ యొక్క స్టేట్మెంట్స్ వీడియోగ్రఫీ చేయటము, తర్వాత సెర్చ్ మన ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ప్లేస్కి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు దాన్ని వీడియోగ్రఫీ చేయటము, అండ్ ఈ సీన్ అబ్జర్వేషన్ని అంతా కూడా వీడియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఈ వీడియోగ్రఫీ అన్నీ కూడా కంపల్సరీ థింగ్స్ చేసి దానికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ ఈ ఫోరెన్సిక్ ఎవిడెన్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాకు మ్యాండేటరీ థింగ్స్ అవుతాయి, పక్కాగా వీడియోగ్రఫీ చేయాలనేది మ్యాండేటరీ ఇది అవుతుంది. సో దానికి సంబంధించి కూడా సెక్షన్స్ దీంట్లో కొత్త చట్టాల్లో తీసుకొని రావడం జరిగిందనమాట. అట్లాగే విక్టిమ్ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు దాంట్లో కూడా కంపల్సరీగా విక్టిమ్స్ది కూడా మనం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే భారతీయ సాక్ష్య అధినియం చూసుకున్నట్లయితే ఇది 167 సెక్షన్స్ నుంచి 170 సెక్షన్స్ అయింది. దీంట్లో కూడా 24 సెక్షన్స్ చేంజ్ చేశారు, కొత్తగా 2 సెక్షన్స్ అండ్ 6 సెక్షన్స్ని రిపీల్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్స్ని ప్రైమరీ ఎవిడెన్స్గా గుర్తించడం జరిగింది. అట్లాగే డిజిటల్ ఎవిడెన్స్ అథెంటిసిటీ దానికి సంబంధించి కూడా ఎక్కువ డీటెయిల్డ్గా దానికి ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయడం జరిగింది. తర్వాత డిజిటల్ రికార్డ్ మామూలు డాక్యుమెంట్స్తో పాటు డిజిటల్ రికార్డ్స్ యొక్క అడ్మిసిబిలిటీ గురించి కూడా బాగా డీటెయిల్డ్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ దానికి సంబంధించి దాదాపు 37 అఫెన్సెస్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం అని చెప్పి ఈ అఫెన్సెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కొన్ని సెక్షన్స్కి గ్యాంగ్ రేపు అండర్ 18 ఇయర్స్ అఫేర్ చేస్తే దాన్ని పనిష్మెంట్ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పనిష్మెంట్గా చేశారనమాట. తర్వాత బేసికల్లీ ఈ కొత్త చట్టాల్లో చూసినట్లయితే ఇందాక నేను చెప్పినట్లు ప్రధానంగా టెక్నాలజీని ఈ జస్టిస్ డెలివరీ దాంట్లో మెకానిజంలో టెక్నాలజీ యొక్క రోలు వాటి యొక్క ప్రాధాన్యత పెంచుతూ చాలా దానికి రెలవెంట్ సెక్షన్స్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. అట్లాగే ఇవన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్, అంటే విక్టిమ్స్ ఓరియంటెడ్గా వాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగానే మనం ఈ చట్టాలని రూపొందించడం జరిగిందనమాట. అలాగే టైమ్లీ అండ్ స్పీడీ జస్టిస్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే దాంట్లో వాళ్ళకి జస్టిస్ డెలివర్ చేసే దాంట్లో కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. దీనికోసం అని చెప్పి కొత్త 45 సెక్షన్స్లో టైం లైన్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక అఫెన్స్ అయిన తర్వాత కొన్ని అఫెన్సెస్కి 60 డేస్లోనే కంపల్సరీగా ఛార్జ్షీట్ ఫైల్ చేయాలా, తర్వాత పోతే
ప్రాసిక్యూషన్ ప్రొసీడింగ్స్, కొంతమంది డిక్లేర్డ్ అఫెండర్స్ వాళ్ళు యాబ్సెంట్ అయినా కానీ వాళ్ళ మీద 90 days లోపలే మనకు దాని ఛార్జెస్ ఫ్రేమ్ చేసే విధంగా చేయాలా. తర్వాత పోతే ప్రాసిక్యూషన్ శాంక్షన్ సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా దానికి కూడా టైం లైన్ ఫిక్స్ చేశారు. అట్లాగే ఒక క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కూడా 2 అడ్జర్న్మెంట్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు అనేది ఒకటి క్లియర్గా చెప్పారు. అట్లాగే యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఇష్యూయన్స్ అండ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. ఇప్పుడు సమన్స్ ఇదివరకు ఎట్లా ఉండదంటే పక్కా మా వాళ్ళు తీసుకెళ్ళి సమన్స్ వాళ్ళకి సర్వ్ చేసి వచ్చేది. ఇప్పుడు దాంట్లో టెక్నాలజీ కూడా యూజ్ చేసే విధంగా కూడా తీసుకొని వచ్చారు. దాంతో ఏంటంటే మనం త్వరగా సమన్స్ సర్వ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. విక్టిమ్స్ని విట్నెసెస్ని ప్రొడక్షన్లో కావచ్చు, ఆ ట్రయల్ కండక్ట్ చేసే విధానంలో కావచ్చు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసే దీంట్లో కావచ్చు, అన్నిట్లో కూడా నిర్దిష్టమైన టైం లైన్స్ ఇవ్వటం వల్ల మనము ఇన్వెస్టిగేషన్ కూడా త్వరగా కంప్లీట్ చేసి ఆ విక్టిమ్స్కి ఏదైతే ఉందో మనము టైమ్లీ జస్టిస్, స్పీడీ జస్టిస్ ఇచ్చేదానికి వీలు పడుతుంది అనమాట. అట్లాగే వీటిలో గ్రేటర్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆన్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ ఆల్సో. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో కూడా ఒక క్లియర్గా ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావటము, ఎక్కువ అకౌంటబుల్గా ఉండేటట్టు పోలీసు పబ్లిక్కి అకౌంటబుల్గా ఉండే విధంగా కూడా ఈ చట్టాలన్నీ రూపొందించడం జరిగింది. నేను దీనికి ఏంటంటే నేను చెప్పినట్టు ప్రతిదీ కూడా మ్యాండేటరీ. అంటే విక్టిమ్స్ని వీడియోగ్రఫీ చేసినా పక్కా వీడియోగ్రఫీ చేయాలి. విట్నెసెస్ స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు పక్కాగా 7 years అబౌవ్ దాంట్లో వీడియోగ్రఫీ చేయాలా, సీన్ వీడియోగ్రఫీ చేయాలా, అండ్ సర్చ్ వీడియోగ్రఫీ చేయాలి. ప్రతిదీ వీడియోగ్రఫీ చేయడం వల్ల ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. పోలీస్ పైన వచ్చేటటువంటి కూడా ఈ ఆరోపణలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి చాలా వరకు తగ్గుతాయి. మేము కూడా అకౌంటబుల్గా బిహేవ్ చేయడానికి మా మీద కూడా చాలా ఈ సెక్షన్స్ తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసినట్లయితే దరిదాపు 20 sections పోలీస్ యొక్క అకౌంటబిలిటీ పెంచే విధంగా కొత్తగా 20 sections దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో అట్లాగే నాన్ కాగ్నిజబుల్ కేసెస్ ఇదివరకు ఉన్నాయి, వాటిలో కూడా డైలీ రిపోర్ట్స్ కూడా ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్కి ఫోర్ట్నైట్లీ పంపించాలని కూడా చెప్పారు. సో కంప్లైనెంట్స్కి వాళ్ళకి మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవ్వటం కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, మేము మళ్ళీ కొన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే దాని మీద కూడా చాలా డీటెయిల్డ్ ప్రొసీజర్ డిఫైన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా 3 years నుంచి 7 years పనిష్మెంట్ ఉన్న కేసెస్లో కూడా ఎలా ఉంటుందంటే ప్రధానంగా ఒక కంప్లైంట్ వచ్చిన వెంటనే అది ఆ కన్సర్న్డ్ SHO, IO వాళ్ళ DYSPకి ఇన్ఫార్మ్ చేసి ఆయన నుంచి రిటర్న్గా పర్మిషన్ తీసుకొని దాంట్లో ప్రైమా ఫేసీ ఉందా లేదా అని చెప్పి 14 days లోపల దాని గురించి ప్రైమా ఫేసీ ఉందా లేదా అని ప్రూవ్ చేయాలి. ప్రైమా ఫేసీ ఉంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా. ఒకవేళ 14 daysలో ఈయన ఎంక్వైరీ కంప్లీట్ చేయలేకపోయినా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా. ఒకవేళ 24 hoursలో వాళ్ళ DYSP గారు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా. అట్లా కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీ గురించి కూడా చాలా డీటెయిల్ ప్రొసీజర్స్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కూడా ఈ చేసే ప్రాసెస్లో కూడా ఎంక్వైరీ చేసే ప్రాసెస్లో కూడా అదంతా నీట్గా డాక్యుమెంట్ చేసుకోవాలా. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ డాక్యుమెంట్ చేసుకుంది కూడా ఒకవేళ దాంట్లో ప్రైమా ఫేసీ లేదు, మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేకపోతున్నామంటే కూడా మొత్తం మేము చేసినటువంటి ఈ ఫైండింగ్స్ అంతా కూడా డాక్యుమెంట్ చేసి మేము ఆ కంప్లైంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు మీ కేసు మేము రిజిస్టర్ చేయలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళకి మనం చెప్పే విధంగా ఉందన్నమాట. సో అంటే మా పట్ల జవాబుదారీతనం పెంచే విధంగా కూడా ఉంది. సో ఇలా చాలా మార్పులు ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది కొత్త చట్టాల్లో. మేము కూడా ఇంకా దీని గురించి చాలా డీటెయిల్గా స్టడీ చేయాలా. మాకు కూడా కొంచెం ఇప్పుడిప్పుడే చేస్తున్నాం. మేము కూడా చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే పబ్లిక్కి కూడా మేము అవగాహన పెంచాల్సిన అవసరంగా ఉంది. సో ఈ సందర్భంగా తెలియజేస్తే ఏమంటే ఈ రోజు నుంచి కూడా పోలీస్ స్టేషన్లో వచ్చిన పబ్లిక్కి కావచ్చు చిన్న ఇట్లా హ్యాండ్అవుట్స్, ప్రింట్అవుట్స్ వాళ్ళకి ఇస్తాము. సో దట్ కొంచెం వాళ్ళకి అవగాహన పెరిగే విధంగా. అలాగే మా ఆఫీసర్స్ ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ తోటి మాట్లాడి వీటి పట్ల కొత్త చట్టాల పట్ల అవగాహన పెంచే విధంగా చేస్తాము. అట్లాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే మీరు కూడా మీ పేపర్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు కొంత ఈ చట్టాల గురించి పబ్లిక్కి కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ విధంగా ఇంకా రానున్న రోజుల్లో అంతా కూడా మనకు పోలీసుకు ఉన్న ప్రధానమైన ఛాలెంజ్ ఏంటంటే ఈ కొత్త చట్టాలని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము ట్రైనింగ్స్ కావచ్చు మేము సన్నద్ధమై ఉండాలా. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంతా కూడా మాకు ఉండబోయే మేజర్ ఛాలెంజ్ ఇదే. సో ఇవి కానీ చట్టాలు కానీ మనం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే పబ్లిక్కి చాలా మంచి జస్టిస్ జరుగుతుంది. పబ్లిక్కి పోలీస్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు
వాళ్ళకి బెటర్ సర్వీస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.